జీవో నెంబర్ 117ని సవరణ చేసి మొత్తం అందరు ఎమ్మెల్యేలతో కూడా కూర్చుని ఒక చర్చ చేసి ఒక ప్రభుత్వ కళాశాలని అలాగే ప్రభుత్వ బడుల్ని కూడా ఒక సక్రమైన దారిలో నడపాలా, మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్స్ దగ్గరకు వస్తున్నాం అధ్యక్ష. ఈ టెక్నో స్కూల్స్, డిజిటల్ స్కూల్స్ లాగా ఏమైనా అపార్ట్మెంట్ స్కూల్స్ అని ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను తమని. అలాగే ప్రైవేటు పాఠశాలకి అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు G+1 వరకు అక్కర్లేదు. G+1 దాటిన వాటికి ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమను అడగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు, ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటా ఉంది. దాని మీద కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు. అలాగే నియర్ బై హాస్పిటల్, స్కూళ్ళు కట్టాలన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, ఉంటాయా, వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష, పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి, శరీర బలం దృఢంగా ఉండడానికి ప్లే స్కూల్స్ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష. డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు. క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష. అటువంటివన్నీ ఏవి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండలేదు అధ్యక్ష. అట్లాగే ఒక 10% విద్యార్థుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు వృద్ధి చదివిస్తున్నారు. ఉన్న 90% పరిస్థితి కనీసం ఈ స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతారో అనేది ఆలోచించాలి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా NCC, పూర్వం చాలా స్కూల్లో NCC ఉండేది అధ్యక్ష. NCC ఏమన్నా ఉందా? NCCని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఈ డ్రిల్ పీరియడ్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఒబిసిటీ, ఉపకాయం, ఫిట్నెస్ సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారి వీటికి పైదానికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.